ఓకే, మరి ఖర్జూర పాక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చెప్తారా? చెప్తాను. ఖర్జూర పాక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఖర్జూర గింజలు తీసి పేస్ట్ గా తయారు చేసి పెట్టుకుంది 1 కప్పు, నెయ్యి 4 టీ స్పూన్లు, కొబ్బరి పొడి 1/2 కప్పు, పంచదార పొడి 1 కప్పు, మైదా తగినంత, గసగసాల పొడి 4 టీ స్పూన్లు, ఇలాచీ పొడి, జాజికాయ పొడి 1 టీ స్పూను. ఇవన్నీ కూడా కావాల్సిన పదార్థాలు. మరి తయారు చేద్దామండి. స్టవ్ వెలిగించి బాండి పెట్టేసి ముందుగా నెయ్యి తీసుకొని ఈ ఖజూరాల్లోని సీడ్స్ తీసేసి వీటిని పేస్ట్ తయారు చేస్తాం. అంటే పేస్ట్ చేసేప్పుడు అంటే ఏమైనా బాయిల్ వాటర్ లో వేయాలండి ఖజూరాలు? ఇది ముంత ఖర్జూరం అంటే సాఫ్ట్ గా ఉంటాయి కదా, ఎండు ఖర్జూరం కాదు. అసలు ఎండు ఖర్జూరం కాదు, అంటే బయట మనకి ప్యాకెట్స్ దొరికేవి అవి అనమాట ఖర్జూర్ అంటారు దాన్ని. అవేమో ఎండు ఖర్జూరాలు వేరుగా ఉంటాయి కదా, చువారి అంటారే, అది వేరు. ఓకే, ఈ ఖర్జూరాల సీడ్స్ తీసేసి మనం గ్రైండ్ చేసుకున్నాం. దీనిలో ఖర్జూర పేస్ట్, ఈ స్వీట్ డిష్ ఎక్కడ ఎక్కువ తయారు చేస్తుంటారండి? ఇవన్నీ కూడా అక్కడే నార్త్లోనే తయారు చేస్తారు. మన సైడ్ చాలా తక్కువ కదా, మన ట్రెడిషనల్ స్వీట్స్ టేస్ట్ బాగుంటాయి కానీ వెరైటీస్ డిఫరెంట్. ఈ ఖర్జూర్తో మనం ఏం తయారు చెయ్యం అసలు. అంటే కొద్దిగా నేతిలో వేయించుకోవాలండి. మనం గ్రైండ్ చేసేటప్పుడు ఏమైనా కొద్దిగా వాటర్ యాడ్ చేయడం ఏమైనా అవసరం ఉందా? అది సాఫ్ట్ గా మెత్తగా ఉంటుంది కదా, అందుకని ఏమో. మనం ఎప్పుడు చేసే స్వీట్ డిష్లు తిని తిని ఇంట్లో వాళ్ళకి బోర్ కొట్టినా ఇది చాలా వెరైటీగా ఉందండి, ఖర్జూరంతో స్వీట్ డిష్. పంచదార పొడి, అందులో స్వీట్నెస్ ఉంటుంది కదా, అందుకని ఇది కొంచెం చూసి వేసుకోవాలి. అంటే మనకి క్వాంటిటీ ప్రపోర్షన్ ఎలా తెలుస్తుందండి? 1కి 1 వేయొచ్చు, కొంచెం తగ్గిస్తే సరిపోతుంది అన్నమాట. ఎక్కువగా తీపి ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు. అంటే 1 కప్పు మనం ఖర్జూరం పేస్ట్ తీసుకుంటే ఇంకొక కప్పు పంచదార పొడి. కొంచెం తీపి తక్కువ తినేవాళ్ళు తగ్గించి వేసుకోవచ్చు. పంచదార పొడి వేయంగానే మెల్ట్ అయిపోయింది. ఇందులో కొద్దిగా మైదా, ఇది కూడా కొంచెం వేపించదు. ఇది నెయ్యిలో వేపిస్తే టేస్ట్. ఉండకట్టకుండా వెంటనే కలిపేస్తాం. అవును, మైదా పిండి వేస్తే అంత ఉండకట్టే ఛాన్స్. అవును, అందుకని కట్టకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. మనం నాన్ స్టిక్ ప్యాన్ లో చేస్తున్నాం కాబట్టి అది అడిగంటే అవకాశం కూడా తక్కువ ఉండాలి. నెయ్యి కూడా తక్కువ పడుతుంది. అంటే ఖజూర్ పాక్ లాగానే మైసూర్ పాక్ మనం చేస్తాం కదండి, దానికి లాగానే అనిపిస్తుంది. మైసూర్ పాక్ చేసేప్పుడు కూడా మనం నెయ్యి వేస్తూ ఇలాగే తిప్పుతూ ఉంటాం కదండి. ఇప్పుడు మంచి స్మెల్ వస్తుంది కదా, మైదా ఫ్రై అయిపోయింది. ఇందులో గసగసాల పొడి,
ఈ గసగసాలు మనం అంటే రోస్ట్ చేసుకుని వేసామండి. రోస్ట్ చేసి ఫ్రై చేసి మనం పొడి చేసుకోవాలి. ఇందులో కొబ్బరి పొడి, కొబ్బరిని కూడా మనం ఏమైనా రోస్ట్ చేసామా? కొంచెం లైట్ గా, అంటే నేతిలోనే ఫ్రై చేసుకోవాలండి? లేదు, అలా లేదు, మామూలుగా కడాయిలో ఫ్రై చేసి పెట్టేసుకుంటే మనం అన్నిట్లో ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు అవసరం అనుకుంటే నెయ్యి వేస్తాం కొద్దిగా వేనండి, కొద్దిగా కొంచెం. కొంచెం ఆ ప్లేట్ కూడా నెయ్యి అప్లై. మనం ఇప్పుడు ఇది పీసెస్ గా కట్ చేస్తామండి. అంటే చల్లారాలి. నెయ్యి అప్లై చేయాలండి కొంచెం, మధ్యలో మాత్రం చేస్తాం. దగ్గర పడింది కదండి, బాగా ఫ్రై అయింది. ఇప్పుడు నెయ్యి కూడా అంతా ఇదైపోయింది కదా, డ్రై అయిపోయింది. ఇప్పుడు దీనిలో యాలకుడి, జాజికాయ పొడి రెండు. స్టవ్ ఆఫ్ చేయమంటారండి? ఇప్పుడు ఈ మిశ్రమం రెడీ అయిపోయింది. ఒక ప్లేట్ ఇచ్చి, ప్లేట్ కి నెయ్యి అప్లై చేయమన్నారు కదా? నెయ్యి అప్లై చేయి. ఇప్పుడు ఇలా చల్లారిన తర్వాత దీన్ని పీసెస్ గా కట్ చేస్తామండి. చల్లారిన తర్వాత పీసెస్ అంటే కావాలనుకున్న వాళ్ళు పీసెస్ కట్ చేసుకోవచ్చు, లేదంటే హల్వా లాగా కూడా ఎలాగైనా. ఖజూర్ పాకు రెడీ టు సర్వ్. చల్లారిన తర్వాత పీసెస్ గా కట్ చేసుకోవచ్చు. చాలా బాగుందండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. థ్యాంక్ యూ. చూసారు కదండి ఖజూర్ పాక్ తయారు చేసే విధానం. మనం ఇంట్లో తయారు చేసుకునే స్వీట్ డిష్ కంటే ఈ ఖజూర్ పాక్ డిష్ చాలా వెరైటీగా ఉంది. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా? తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. ఖజూర్ పాకు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఖజూర్ గింజలు తీసిన పేస్ట్, పంచదార, నెయ్యి, మైదా, కొబ్బరి పొడి, ఇలాచీ పొడి, గసగసాల పొడి. ఖజూర్ పాక్ తయారు చేసే విధానం: ముందుగా ఖర్జూరాలు తీసుకుని వాటిలోని గింజలు తీసేసి ఖర్జూరాలని మిక్సీలో గ్రైండ్ చేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుని అందులో నెయ్యి వేసుకుని, నెయ్యి కాగిన తర్వాత అందులో ఖర్జూర్ పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత పంచదార పొడి వేసి బాగా కలిసేంత వరకు కలపాలి. మైదా పిండి కూడా వేసి ఉండలు కట్టకుండా బాగా కలుపుతూ ఫ్రై చేయాలి. జాజికాయ, యాలక్కాయ పొడి వేసి కలపాలి. కొబ్బరి పొడి కూడా వేసి బాగా కలిపి చివరికి ఒక ప్లేట్ లోకి నెయ్యి అప్లై చేసి ఆ ప్లేట్ పైన ఈ ఖర్జూర్ మిశ్రమాన్ని వేసి చల్లారిన తర్వాత మనకిష్టమైన షేప్ లో పీసెస్ గా కట్ చేసుకుంటే ఖజూర్ పాక్ తయారవుతుంది.